5 ముత్తైదులకి చీరలు పెట్టండి, జాకెట్లు పెట్టండి, వారికి ప్రయోజనం కలిగించేది పెట్టండి. నువ్వు ఇచ్చే చీర కట్టుకోవాలి అమ్మాయి, నువ్వు ఇచ్చిన జాకెట్ ముక్క అమ్మాయి తొడుక్కోవాలి. అవి కాకుండా కనీసం బండి తోడడానికి కూడా, కనీసం బండలు తోడడానికి కూడా పనికిరాని గుడ్డలు ఇచ్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏదైతే నువ్వు ఇచ్చావో తిరిగి నీకు అది 100 రెట్లు వస్తుంది. నువ్వు ఏదైతే చీకిపోయిన గుడ్డలో, పాత గుడ్డలో ఇచ్చినావో, చిన్న గుడ్డలు ఇచ్చినావో అవే 100 నీ ఇంటికి వస్తాయి తప్ప ఇంకొకటి రాదు. అదే నువ్వు ఏదైతే ఇస్తున్నావో, అంటే నీ దగ్గర లేనప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒక వస్తువు, ఏ వస్తువు లేదు, 11 రూపాయలకి దండం పెట్టు, నీకు 11 లక్షలు వస్తాయి, 11 కోట్లు వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. అంతప్ప ఏదో అబ్బా ఇది వచ్చింది నాకు ఇవ్వాలా, పక్కింటి నాకు పోయినసారి 2 రూపాయలు ఇచ్చింది, ఇది దీనికి ఈసారి రూపాయి ఇద్దాము అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో యద్భావం తద్భవతి. కాబట్టి అవతలి వాళ్ళకి ప్రయోజనం కలిగించేది, అవతలి వాళ్ళ అవసరం తీర్చేదిగా ఉండాలి. అందుకనే ఆ యొక్క సుమంగళని ముత్తైదుని పిలిచినప్పుడు పాపం వాళ్ళు ఏ అవసరం ఉంది, వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని నువ్వు 10,000 ఇవ్వు, భర్తను అడిగి 10,000 ఇవ్వు. వాళ్ళకి పిల్లలకి స్కూల్ ఫీజు వస్తుంది, వాళ్ళ పిల్లలకి ఇంకేమైనా అవసరం వస్తుంది, వాళ్ళకైనా జాకెట్ కొనుక్కుంటుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా పండగ ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, దానికి ఉపయోగించుకుంటారుగా. అలాంటి పెళ్ళిళ్ళలో, పండగలలో పిల్లలకి ఉపయోగించినటువంటి నీ వస్తువు, నీ యొక్క ధనము నీ ఇంట్లో నీ కూతురు నీ కొడుకు అమెరికా వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు 10 కోట్ల సహాయం ఇతరులు ఇస్తాను నీకు.